నమస్తే, వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని 16వ డివిజన్లో పర్యటించిన నారాయణ ఓట్ల నియంత్రణపై కలెక్టర్, కమిషనర్లకు డెడ్ లైన్. కోర్టు మెట్లెక్కుతూ అధికారులు బలి కావద్దంటూ హెచ్చరిక. జగనన్న డబ్బులంటూ సొంత అమ్మమ్మను మోసం చేసిన మనవరాలు, ఆస్తిని కాజేసి రోడ్డున పడవేసిన కర్కోటక మనవరాలు శ్రవంతి. బుసిరెడ్డిపాలెం కోనేటిమిట్టలో ఘటన. మంత్రి కాకానికి సిబిఐ క్లీన్ చిట్ పై కొనసాగుతున్న సంబరాలు. గొలగముడి వెంకయ్య స్వామికి 101 టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ప్రముఖ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ భారీ షాక్. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నరసింహకొండ దేవస్థాన చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తనతో మరింత మంది నేతలు కూడా టీడీపీలో చేరతారని వెల్లడించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే బిఎల్ఓలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆరోపించారు. ఈ నెల 15లోగా ఓటర్ జాబితాను నిష్పక్షపాతంగా తయారు చేయకపోతే ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని బిఎల్ఓలను ఆయన హెచ్చరించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 16వ డివిజన్లోని చిల్డ్రన్స్ పార్క్, సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ సానుభూతి పట్ల ఓట్లను సైతం నిబద్ధతతో, నిజాయితీతో, నిష్పక్షపాతంగా ఉండేలా తాము చర్యలు చేపడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బిఎల్ఓలను వినియోగించుకుని అక్రమాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. బిఎల్ఓలు అంతా చిరు ఉద్యోగులని, వైసీపీ కుట్రలలో ఆ చిరు ఉద్యోగులు బలి కావద్దని హెచ్చరించారు. అంటే ఈ ఓటర్స్ వెరిఫికేషన్ దాదాపు అధికారులు చేస్తున్నారు. అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళందరూ బిఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు. దానికి మా బిఎల్ఓలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్స్, బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, మా బూత్ లెవెల్ ఏజెంట్స్ 248 బూతులు ఉన్నాయి. 248 బూతుల్లో 248 మంది బిఎల్ఏలు ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున 248 బిఎల్ఓలు ఉన్నారు. బిఎల్ఏలు ఇది కూడా అఫీషియల్ ఇచ్చారు. అఫీషియల్ అంటే వాళ్ళకేమి పవర్స్ ఉండవు, వాళ్ళకి కేవలం సపోర్ట్ చేయటమే బిఎల్ఓలకి. ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బిఎల్ఓలకి ఇస్తున్నారు. ప్రతి బిఎల్ఓకి సుమారుగా యావరేజ్న 275 ఇళ్ళు, సుమారుగా కొందరు 300 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పైన నుంచి రిగరస్గా చేస్తుందా, ఇంకా తప్పులు తడకలు ఉండటం చాలా బాధాకరం. నేనైతే మా యొక్క కార్యకర్తలకు 1000 మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాను, మనకొక దొంగొట్టొద్దు, వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగొట్టు ఉండటానికి లేదు. మనకొక్కటొద్దు, వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు. నిష్పక్షపాతంగా చేయనని టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను. కానీ ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది. దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే 2262 డబులింగ్స్ ఉన్నాయి. 2262 నిజంగా అసలు బిఎల్ఓకి 275 ఇళ్ళు. 275 ఇళ్ళు అంటే 2 రోజులు అయిపోద్ది. నేను నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగా. నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగాను. సంవత్సరం నుంచి చేస్తూ 270 ఇళ్ళు సరాసరిని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం. రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగోట్లు వస్తున్నారు. నేను అందరూ బిఎల్ఓలకు చెప్తున్నాను, మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు, మీరు ఇబ్బంది పడద్దు. నేను ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్లు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేయిస్తున్నా. నిన్న ఇచ్చినట్టే లిస్టు 15వ తేదీ కలెక్టర్కి, కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తా.
బీసీల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తామంటూ ప్రగల్భాలు పలికే రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వినియోగించుకుంటూ బీసీ వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నాయని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓటూరు సంపతరాజ్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటును అయినా బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నగర నియోజకవర్గం నుండి నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గానికి మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర సీటును మరో బీసీ నేతకు ఇవ్వకుండా మైనార్టీ ఎందుకు ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని రెడ్డిల పోరుతోనే బీసీ అయిన అనిల్ జగన్ చిన్నచూపుగా ఓటమి పాలయ్యే సీటు కేటాయించారని ఆరోపించారు. తమ బలమే బీసీలని, బీసీలంటే తమ పార్టీకి ఎంతో ప్రాణమని వ్యాఖ్యలు చేసే టీడీపీ ఈసారి ఎన్నికలకు అయినా బీసీ అభ్యర్థిని బరిలోకి దించేందుకు చర్యలు చేపట్టాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు బీసీలు సంయుక్తంగా సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ రోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం. దేనిలో తక్కువ అని అడుగుతా ఉన్నాం. పెద్దవాళ్లతో బీసీలు ముట్టుకోలేరనే, ఆర్థికంగా బలవంతులు కాదనే, దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి? పల్నాడు పోయాడు. అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే, గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ఉదాహరణకి యాదవ సామాజిక వర్గం. ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 300 మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలు పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం. బీసీలకి మీరు పెద్దపేట వేయాలి. ఈ జిల్లాలో బీసీలకు ఎందుకు సీట్లు వేయలేకపోతున్నారు? మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం. ఈరోజు దేనికైనా మేము సిద్ధం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థికంగా కానీ, అంగబలం కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి. పెద్ద సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం. మీరు ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు ఇవ్వండి, ఒక్కసారి ఇచ్చి చూడండి. ఇస్తే కదా తెలుసది. మీరు ఇస్తే మేము రెడీగా ఉన్నాం పోటీ చేయడానికి. కాబట్టి పార్టీలందరికీ మేము ఒక్కడే తెలియజేసుకుంటాం. మీరు కానీ బీసీల పక్షాన్ని కానీ నిలబడుకున్నా ఉన్నట్లయితే మేమందరం కూడా మూకమ్ముడిగా ఈరోజు బీసీలు కూడా ఆ పార్టీలకి దూరం అయ్యే పరిస్థితి ఈరోజు తయారైంది. ఏదైనా ముస్లిం సోదరులకు ఇచ్చారు, సంతోషమే. కానీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కూడా. ఈ జిల్లా అనగానే, నెల్లూరు జిల్లా అనగానే ఒకే కులానికి ప్రాతినిధ్యం కరెక్ట్ కాదు. ఎంపీకి ఇవ్వండి. మేము యాదవులకు ఇవ్వాలని కోరుకోవడంలా, ఇవ్వండి ఎవరికైనా బీసీలకి. యాదవులను పెద్దన్న పాత్ర తీసుకుంటాం, వాళ్ళ పక్షాన్ని నిలబడదని మేము రెడీగా ఉన్నాం. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా రాజ్యాధికారం, మాకు రాజ్యాధికారంగా మా హక్కు కావాలని బీసీలు ఏదైతే అడుగుతా ఉన్నారో బీసీలకు అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరు కానీ ఆ విధంగా కానీ స్పందించకపోతే బీసీలు రేపు మీకు గుణపాఠం చెప్పక తప్పదు. దయచేసి పార్టీలందరికీ కూడా విన్నపం. మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మేము ఏదైతే బాధపడుతున్నామో కొన్ని సంవత్సరాలుగా బీసీలకి రాజ్యాధికారం కావాలని, దానికి అనుగుణంగా పార్టీలు లేకపోవడం బాధాకరం. కొన్ని సామాజిక వర్గాలకు కూడా చెప్తా ఉన్నాం. మీరు మమ్మల్ని వెలివేయడం కాదు, మేము మిమ్మల్ని వెలివేసే పరిస్థితి తీసుకొచ్చుకోబాకండి. ఇక్కడ చూస్తా ఉన్నాం, ఒక వ్యక్తి వెళ్ళిపోతే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా వచ్చినాయో దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, అల్టిమేటం దారి చేస్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బీసీలకు ఇవ్వాలి.
రామయ్యపట్నం పోర్టు నిర్మాణం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించకపోగా ప్రత్యామ్నాయం చూపకుండానే తమ గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని నిరసిస్తూ రామయ్యపట్నం పోర్టు వద్ద నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పోర్టు నిర్మాణానికి వెళ్లే వాహనాలను అడ్డుకొని టెంట్ వేసి బైఠాయించిన నిర్వాసితులు తమ సమస్యలకు పరిష్కారం చూపితే కానీ నిరసనలను విరమించే ప్రసక్తే లేదంటూ భీష్మించి కూర్చున్నారు. గత 2020 సంవత్సరం ఆర్ఆర్ ప్యాకేజీను అందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని, అలా అందిస్తే తాము పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని కడ్లపాలెం గ్రామస్తులు వాపోతున్నారు. రామయ్యపట్నం పోర్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నా తమకు న్యాయం చేసేందుకు అధికారం యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం తగదని, తమ గోడును అనేక పర్యాయాలు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికార యంత్రాంగం ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. పోర్టు డెవలప్మెంట్ కోసం 2021 సంవత్సరంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి మేము 3 సంవత్సరాల క్రితం మా భూములు మొత్తం ఇచ్చి వీళ్ళు వర్కులు చేసుకొని ఈ రోజున పోర్టు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. దీనికి సంబంధించి మా ఇక్కడ 3 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అందులో 2 గ్రామాలు వెకెట్ చేశారు. ఒక గ్రామం వెకెట్ చేయాల్సి ఉంది, అదే మా కర్లపాలెం గ్రామం. ఈరోజు మా గ్రామానికి సంబంధించింది ఏ వసతి వాళ్ళు మాకు చేకూర్చలేదు. అందువల్ల మాకు ముఖ్యంగా మాకు సంబంధించిన వాటిలో మాకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. ఇంతవరకు మాకు R&R ప్యాకేజీ దాని గురించి అనౌన్స్మెంట్ లేదు. ప్లస్ మళ్ళీ వచ్చేసి మాకు ఇప్పుడు 3 years అయిందండి నోటిఫికేషన్ వదిలేసి. మళ్ళా క్లారిటీగా ఫస్ట్ నుంచి మొదటి నుంచి 18 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరికీ మళ్ళీ R&R ప్యాకేజ్ ఇవ్వాలి. మరియు అలాగే మాకు మత్స్యకారులు అయినటువంటి మాకు దీనికి సంబంధించి వేటకెళ్ళిన నిరుద్యోగ భృతి కింద మాకు గవర్నమెంట్ శాంక్షనింగ్ ఉంది. అంటే రోజువారీ లెక్కలు అంటే 500 రూపీస్ లెక్కన మాకు 5 years ఇవ్వాలి. దాని గురించి ఇంతవరకు ఏం క్లారిటీ లేదు. మాకు సంబంధించి 5 డిమాండ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజున పోర్టులపల్లి 4 రోజుల నుంచి పూర్తిగా ఆపివేయడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వారు మా ఆలోచనని గమనించి, మేము ఊరు గ్రామత్వం ఎక్కడే ఉన్నాము, మా వినపాన్ని గమనించి మేము అడిగిన డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చాలని కోరుతున్నాం. పోర్టు ప్రారంభమైంది కానీ ఇంతవరకు మాకు ఏ మంచి జరగలేదు. మంచి చేస్తాం అంటానే ఉన్నారు కానీ మాకు ఏ మంచి జరగలేదు. మేము మా పిల్లలు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజు వేటకు వెళ్ళి సంపాదించుకుంటా రోజు పూట గడుచుకునే వాళ్ళకి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఆ రోజు నాడు 17-16 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈరోజు మైనార్టీగా ఉన్నారు. వాళ్ళకి 21 సంవత్సరాలు వచ్చున్నాయి. ఆ రోజు 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ వరకే సర్వే చేశారు. ఇంతవరకు సర్వే చేయలేదు. వాళ్ళకి కూడా రీసర్వే చేయాలి. అంతేకాకుండా మాకు ఇన్ని సంవత్సరాలకి ఏ ఆదాయం లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆదాయం చూపించాలి. మళ్ళీ తెప్పలు వేటకెళ్ళేదానికి సహాయం చేయాలి. ఇదేది మాకు గవర్నమెంట్ చేయట్లేదు. ఈ 3 సంవత్సరాలు కూడా అధికారులు మాట్లాడినారు, ప్రభుత్వం మాట్లాడినారు. కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ప్యాకేజీలు కానీ ఇవన్నీ కూడా రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపున ఇక్కడ పోర్టులో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ పనుల వల్ల పక్కనే ఈ గ్రామం ఉండటం వల్ల ఏమైందంటే బాగా దుమ్ము ధూళి ఇదంతా కూడా వచ్చి వాళ్ళు బాగా ఇబ్బందులు పడే పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఇంకా గత్యంతరం లేని స్థితిలో ఏవైనా సరే మనం టెంట్ వేసి కూర్చోకపోతే మన సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి ఆ విధంగా ఈరోజు టెంట్లో కూర్చున్నారు. అందువల్ల వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రధానమైన డిమాండ్లు ఒక 5-6 డిమాండ్లు కీలకమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ రోజు 9,91,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు 3 సంవత్సరాల నాడు. ఈ రోజు వచ్చేసరికి ఆ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది, బేల్ ధర, వర్కర్ల ధర పెరిగింది. అదే రేట్ ఇస్తానంటే కుదరదు. అందువల్ల ఈ 9,991,000కి అదనంగా 30% కలిపి ఈరోజు రేట్ల ప్రకారం ఇవ్వాలి. అది ఈరోజు టెంట్ వేయడం కూడా కీలక కారణం ఏంటంటే మాకు స్థలం ఇవ్వండి, అనుకూలమైన ప్రదేశంలో మాకు స్థలం ఇవ్వండి. మీరు స్థలం ఇచ్చేంతవరకు ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని 30% కేటాయించి మాకు ఇస్తే అది మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు.
పొట్టకుటి కోసం పొగాకు పండ్లకు వచ్చి కోత అనంతరం తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ ట్రక్ విరిగిపోవడంతో కింద పడిపోయిన వ్యక్తి క్షతగాత్రునిగా మారిన ఘటన నెల్లూరు జిల్లా మరిపాడు మండలం ముంబై జాతీయ రహదారిపై నందవరం కూడలి సమీపంలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ నుండి వ్యక్తి జారిపడి ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. డీసిపల్లి వైపు నుండి నందవరం వైపు పచ్చి పొగాకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ వెనుక వైపు డోర్ యాంగిలర్ విరిగిపోవడంతో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి రోడ్డుపై కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సమయంలో వెనుక నుండి వాహన రాకపోక లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. గాయపడిన వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన పొగాకు కూలీగా గుర్తించారు. నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన ఫైళ్ల దొంగతనం కేసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలను నిర్వహిస్తూ హర్షధ్వనులను మోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటాచలం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి గొలగమూడిలో వలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోర్టులో దొంగతనం జరిగినప్పటి నుండి తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఢిల్లీ స్థాయి నాయకుల నుండి గల్లీ స్థాయి నాయకుల వరకు కోర్టు దొంగ అంటూ అభివర్ణించడం చాలా బాధాకరంగా అనిపించేదని, ఆ సమయంలోనే తమ నేత నిర్దోషిగా తేలాలని వెంకయ్య స్వామిని ప్రార్థించానని, నేడు ఆ కోరిక సఫలం కావడంతో 101 టెంకాయ కొట్టి వెంకయ్య స్వామికి మొక్కు తీర్చుకున్నట్లు వెల్లడించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకే పరితపించే కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయని, రానున్న ఎన్నికల్లోనూ కాకాని గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కోర్టులో జరిగిన ఫైల్ దొంగతనం కేసులో మంత్రి గారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు, ఢిల్లీ నాయకుల దగ్గర నుంచి గల్లీ నాయకుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఖచ్చితంగా మంత్రి గారి ప్రమేయం ఉంది, ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆయన చేయించారు అనే విధంగా దుష్ప్రచారం చేయటం ప్రతి దగ్గర, ప్రతి కార్యక్రమంలో, ప్రతి దగ్గర సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏ రోజైనా నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా నిదానంగా బయటకు వస్తుంది. ఈరోజు సిబిఐ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. నిజం బయటకు వచ్చింది. వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా రాజకీయపరంగా చేస్తున్నారని, కక్షపూరితంగా చేస్తున్నారని కూడా బయటపడింది. ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దొంగతనం చేయించారు అని చెప్పి ఆరోపించినటువంటి వ్యక్తులకి ఇది చెంపపెట్టు లాంటిది. కాబట్టి దేవుడు, ప్రజలు, నిజాయితీ అంత ఉన్నంతసేపు ఎప్పుడు గెలుపు ఉంది. జగనన్న డబ్బులు ఇస్తున్నాడంటూ సొంత అమ్మమ్మను మోసం ఆస్తి కొట్టడమే కాక కర్కోటంగా వ్యవహరిస్తూ వృద్ధ మహిళను రోడ్డుపై విడిచిపెట్టిన ఘటన కొవ్వూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం కోనేటి మిట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జంపా తులసమ్మ అనే వృద్ధ మహిళ తన కూతురు మృతి చెందగా తన మనవరాలైన సూరిశెట్టి శ్రవంతిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపగా ఆ వృద్ధ మహిళ ఆస్తి కాజేయాలని కుట్ర పన్నిన మనవరాలు సూరిశెట్టి శ్రవంతి గత వారం రోజుల క్రితం ఆ వృద్ధ మహిళతో ఎంతో ప్రేమగా నటించి ఇంటికి తీసుకెళ్లి జగనన్న డబ్బులు వేస్తున్నాడు, అందుకే నీ వేలిముద్ర ఓ కార్యాలయంలో వేయాలి అంటూ నమ్మపల్లికి చదువురాని ఆ వృద్ధురాలిని రిజిస్ట్రేషన్ కార్యాలయంకు తీసుకెళ్లి తన పేరుపై ఉన్న ఆస్తులను మనవరాలు సూరిశెట్టి శ్రవంతి పేరు మీదకు మార్చుకొని నాటి నుండి తన పట్ల ఎంతో కిరాతకంగా వ్యవహరిస్తూ తనకు ఆరోగ్యం బాగలేదని అడిగితే రోడ్డుపైన పడవేసి వెళ్లిపోయారంటూ ఆ వృద్ధ మహిళ తులసమ్మ మీడియాతో వాపోతూ తాను ఇచ్చిన ఫిర్యాదుతోనైనా పోలీసులు అన్న తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేనే చూసుకుంటాను, తిండుకుంటాను అనింది. మేము 3 ఆడపడుచులు. మా చెల్లెలు చచ్చిపోయింది చిన్నప్పటి నుంచి. చచ్చిపోయింటే సరే చిన్న బిడ్డప్పటి నుంచి మా అమ్మ మా నాయన ఇద్దరు సాక్కున్నారు. వద్దులమ్మ వాళ్ళ నాన్న పిలిచాడు కదా ఇచ్చేసి అన్నాను. నేను చాక్కుంటానమ్మా పిల్లలాగే ఉందని వాళ్ళు బాగుండారు, బాగుండేలేకే చాక్కున్నారు. సరే అట్టేనని చెప్పి అంతా ఇంత ఈ వయసుకు వచ్చింది అన్నీ మా అమ్మే చూసి పెళ్లి చేసింది. 2 బిడ్డలకు కానుపులు చేసింది. 14 సార్లు బంగారు పెట్టి పెళ్లి చేసింది. అబ్బాయిదమ్మా నేనే చూసుకుంటాను, అవ్వని నాకేమీ లేదు, నా అత్తగారు నాకేమీ లేదు, నాకు ఆ ఇల్లు పెదమ్మ అవ్వ మేడలో సరుడు 2 సవర్లు అది కూడా నాకు ఇచ్చి పెదమ్మ చూసుకుని సరేనైనా తీసుకో, ఇల్లు మాత్రం రేపు ఎప్పుడైనా నీకే ఇస్తాను, ఇప్పుడు మాత్రం చేయను, రేపు చేస్తాను అన్నారు సార్. నాకు తెలియకుండానే
చేసేసుకున్నారు. మా అక్క అని ఎట్ట చేసుకున్నారో తెలియదు. ఇంకా నాకు తరిమేసారు జనవరి 1 రోజు నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజుకి మా అన్నదమ్ముళ్ళు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నేనైతే పెట్టలా, వాళ్ళే చూస్తుంటారు. సరే ఇదన్నా నాయన చూడాలా, మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళే చేశారు సార్. చేస్తే రేపైనా నేను ఎవరు నాకు అడగాలి, వాళ్ళే చేస్తుంటే పాప మా ఆయనే నేను పెడతాలే అమ్మ చేస్తానన్నాడు. పెదనాయన కొడుకు నేను పెడతా అన్నాడు. సరేను అని ఆ ఇల్లన్నా ఇస్తే వాళ్ళు చూస్తారని నేను ఒప్పుకున్నాను సార్. నేను ఆమె తరం ఇందాక చేయనంటే నాకు తెలియకుండానే వాళ్ళు సైగ్గా చేసుకున్నారు. అది సార్ చూస్తానన్నావు కదా, తీసుకున్నావు కదా, అవను వచ్చినాక చూడు అన్న. ఆమె వినలేదు, ఆమె చేయలేదు అని వెనక ఏడవబద్ది సార్. ముసలామె ఏడవబద్ది. నేను చెప్పకపోయినా ఆమె చేత చెప్పించుకోండి, అంతవరకు అది నాకు చూస్తాను, నేను చూస్తానని నమ్మించింది సార్. 10 ఇళ్ళు కూడా తెలుసు. ఈ మనవరాలైనటువంటి సూరిశెట్టి స్రవంతి ఆమె భర్త వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి ముసురూరు తీసుకెళ్తున్నాము. పెద్ద ఆమె లేని పరిస్థితుల్లో ఉండింది, తీసుకుపోయారు. పోయేటప్పుడు ఆమె దగ్గర 2 సవర్ల బంగారు దండ నా చేతి గుండా వాళ్ళకి ఇచ్చిన, బాగా చూసుకుంటామంటే చూసుకొని ఏమండి మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కార్యక్రమాలని చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం. అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం. ఈమెను తీసుకెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత ఈమెని తీసుకెళ్ళి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆ దారినట్టే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు. మాకు తర్వాత 1 నెల తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయటపడేసి వెళ్ళిపోయారు. ఏంది విషయం, ఈమె తీసుకొచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి, మంచినీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, వాళ్ళు అయ్యో అని చెప్పి ఈమెను తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా ఆడబెట్టున్నారు. ఈమెకి తెలియకుండా తీసుకెళ్ళారు కాబట్టి ఆమె ఆస్తి ఈ ఒక్క ఇల్లే ఉండేది, ఆమెకి ఇంకేమీ లేదు. ఆ ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ప్రాణం పెట్టి తీసుకొచ్చి ఆటోలు ఆడ వదిలేసి ఆటో డబ్బులు కూడా ఇలా వాళ్ళు పక్కన ఇజక్క కాడ నా కాడ అడిగి ఇచ్చిందాక తీసుకోబాలేదు. ఆ ముసలాం సచ్చినా మాకు ఫోన్ చేయగాకని చెప్పాడు. మీకేమన్నా అవసరం అయితే చేసి మాట్లాడుకోండి కానీ ఆమె తరఫున చేయగాకని అన్నాడు. టిఫిన్కి డబ్బులు కూడా ఇలా 10 రోజుల దాకా నేనే తెచ్చిచ్చాను. పింఛన్ వచ్చినాక ముసలాం 500 ఆ డబ్బులు ఇచ్చింది. అన్నం కూడా 2 రోజుల దాకా నేనే పెట్టాను. ఈ ఊరికి వెళ్ళింది వాళ్ళ పాడలు, తర్వాత వచ్చి ఆమె చూస్తూ ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రముఖ నాయకులు దేవరపాలెం ఉప సర్పంచ్ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి సురేంద్రరెడ్డికి గిరిధర్ రెడ్డి కండువ కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరతారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కొందరు, నోటిఫికేషన్ తర్వాత మరికొందరు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకుంటారన్నారు. దేవరపాలెంలో ముఖ్య నాయకులుగా ఉన్న వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్నారు. తదనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేమిరెడ్డి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుండి బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన నేతలకు ఏ మాత్రం విలువలు లేకుండా చేస్తున్నారని వాపోతూ విలువలు లేని చోట ఉండటం సమంజసం కాదని భావించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వేమిరెడ్డి సురేంద్రరెడ్డి వెల్లడించారు. తానే కాక రానున్న రోజుల్లోనూ మరింత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమై ఉన్నారని, ఎన్నికలకు ముందే వైసీపీ దాదాపు ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేందర్ రెడ్డి గారితో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ముత్తంశెట్టి సేనయ్య గారు కానీ ఇతర వార్డు మెంబర్లు పెద్దలందరూ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొంతమంది నోటిఫికేషన్ ముందు, కొంతమంది
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమని భావించి, అదేవిధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు అవసరాన్ని గుర్తించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. వారందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాబోయే ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరిగి మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం, తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో తిరిగి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో వారితో పాటు ఈరోజు వచ్చేవారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంక్షేమం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కలిసికట్టుగా అడుగులేస్తామని తెలియజేస్తూ 2023లో శ్రీధరన్న పార్టీ మారిన తర్వాత నేను ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది. చేరిన తర్వాత నుంచి ఒకటే అవమానాలు, అనుమానించడాలు అయినా కూడా భరిస్తూ పార్టీ కోసం ఉన్నాను. ఇటీవల మరీ ఎక్కువైపోయింది. స్థానిక సంబంధించిన కొంతమంది నాయకులు ఆగత్యాలు ఎక్కువైపోయాయి. బ్యానర్ల జంపడాలు, తన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరించడాలు, వీటితో విసిగి చెంది శ్రీధరన్నతో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక చిన్న ఉదాహరణ, ఇటీవల మా ఊరి పక్కన ఒక యాక్సిడెంట్ ఒకటి జరిగింది. దొడ్ల డైరీ దగ్గర ఒక కార్యకర్తను ఏ విధంగా ఆదుకోవాలని తెలిసిన వ్యక్తి శ్రీధరన్న. అతని కుటుంబానికి ఎవరైనా వెళ్ళి పరామర్శించో ఒక 50,000 1,00,000 రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఒక ఆనందం చెప్తుంది. అట్లా ఆలోచించకుండా ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కేటాయించడం అంటే ఒక కార్యకర్తకు భరోసా ఇవ్వడం. ఇటువంటి నాయకుడు వెనక నడిస్తే రేపు మాలాంటి వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది, కార్యకర్తలకు ఒక భరోసానే ఉంటుంది. దీంతో మేము ఆయనతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈ నెల 14వ తేదీ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. కావలి నియోజకవర్గ టీడీపీ టికెట్ ప్రజా సేవకుడు కావ్య కృష్ణారెడ్డిని వరించడంతో తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త కావ్య కృష్ణారెడ్డికి అండగా నిలబడుతూ ప్రతి వ్యూహాలతో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అంతేకాక మొట్టమొదటి నుండి ప్రజలందరికీ సుపరిచితుడైన కావ్య కృష్ణారెడ్డి బరిలోకి దిగడంతో కావలి టీడీపీ వశం కావడం తథ్యమన్న వాదనలు బలంగా వినబడుతుంటే అందుకు మరింత బలం చేకూర్చేలా కావ్య కృష్ణారెడ్డి అత్యున్నత వ్యూహాలను రచిస్తున్నారు. ఇక తన గెలుపుపై కూడా తీవ్ర స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఈ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని గురించి కావ్య కృష్ణారెడ్డి గారితో మనం ఉన్నాము, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చేసిన సేవలని వీటిలన్నింటినీ గుర్తించి మీకంటూ ఇక్కడ ఒక స్థానాన్ని కల్పించారు టీడీపీ అధిష్టానం, దాని గురించి మీరు ఎలాంటి వివరణ ఇస్తారు? నమస్కారం అండి. ఈ రోజున కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారదా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ప్రస్తుత ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నిరంతరం గెలుపు కోసం కాంక్షిస్తూ కృషి చేస్తున్నటువంటి రవిచంద్ర గారికి, జిల్లా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి నారాయణ గారు, అదేవిధంగా అజీజ్ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కావలి నియోజకవర్గంలో అరాచకమైన పాలన సాగిస్తున్న తరుణంలో ఒక దుర్మార్గమైన పోలీసు పహారాలో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ నిర్వీర్యమైపోయి ఈరోజు ప్రజలకి చిన్న ఇబ్బంది వస్తే కాపాడే నాదుడు లేక ప్రజలు తలమటిస్తున్న తరుణంలో ఈరోజు నారా చంద్రబాబు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని తప్పకుండా నేను సద్వినియోగం చేసుకుంటాను. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కీలక పాత్ర పోషించి గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో జరిగే అరాచకాలు గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మీరు దీంట్లో వచ్చి ఈ పార్టీలోకి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఆ ప్రజల్లోకి ఎలా మమేకం అవ్వాలనుకుంటున్నారు?
పేద బడుగు బలహీన వర్గాలతో నాకు ఫస్ట్ నుంచి అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంతవాసిగా ఇక్కడే నివాసం ఉంచుకుంటూ ఇక్కడే జీవిస్తూ దాదాపు ప్రతి ఒక్క పేదవాడితో నేను మమేకమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు ప్రతి ఒక్క వ్యక్తులు నాకు ఈ ప్రాంతవాసులు తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క మనోభావాలు తెలుసు, ఈ ప్రాంత ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసు, వాళ్ళ ఇబ్బందులు తెలుసు, వాళ్ళ ఆకలి బాధలు తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిన వ్యక్తిని. కాబట్టి నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని అర్థం చేసుకొని వాళ్ళని చైతన్యపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి తద్వారా నేను గెలుపొందుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూశారుగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అందరితో నేను మమైకమై ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చుకొని గెలిచే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శంకర్తో సురేంద్ర, న్యూస్, నెల్లూరు. ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై 2019 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారంతా నేడు వైసీపీ ప్రభుత్వాన్ని చీదరించుకునే స్థితికి చేరుకొని రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓటమి పాలు చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగర పరిధిలోని 40వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆమె గడప గడపకు తిరుగుతూ ప్రజాపాలన రావాలంటే టీడీపీని గెలిపించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన నేతలతో కలిసి నెల్లూరు నగరంలోని 40వ డివిజన్ కోనేటిమిట్ట శివాలయం వీధులలో పర్యటించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చిన్న పెద్ద తేడా లేకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి, టీడీపీ విజయడంక మోగించడం తథ్యమని బహిర్గతమవుతుందన్నారు. అందరికి కళ్ళు తెరుచుకున్నాయి. పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కానీ తప్పు చేశారు, కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఏమీ కాదమ్మా, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది. ఇలాగే ఇంకొక మహిళను కలిసాము. ఆ మహిళను అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక సన్నటి కన్నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఆమె అభిమానానికి. అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా, తప్పనిసరిగా రావాలి. నెల్లూరులో మాకందరికి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి. ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమము మంచినీళ్ళు. అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి వాటర్లో నుంచే కంటామినేషన్ వస్తుంది. ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదన్నా వ్యాపించాలన్న ఏదైనా. కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్. దానికోసంగా సారు ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు. ఆల్మోస్ట్ 90% వరకు కంప్లీట్ అయిపోయినప్పటికీ, కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము, ఆ పని పూర్తి కాకుండా ఆగింది. ఇంకా అదంతే, ఆ పని అక్కడికి కాలేదంటే ఇంకా అక్కడికి అదంతే. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు. అంత మనిషికి మంచినీళ్ళు అవసరం కదా, అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో. సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి, ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది, ప్లస్ దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ. ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది. తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలోని 16వ డివిజన్ లో పర్యటించిన నారాయణ ఓట్ల నియంత్రణపై కలెక్టర్, కమిషనర్లకు డెడ్ లైన్ కోర్టు, మెట్లెక్కుతూ అధికారులు బలి కావద్దంటూ హెచ్చరిక. జగనన్న డబ్బులంటూ సొంత అమ్మమ్మను మోసం చేసిన మనవరాలు, ఆస్తిని కాజేసి రోడ్డున పడవేసిన కర్కోటక మనవరాలు శ్రవంతి. బుసిరెడ్డిపాలెం కోనేటిమిట్టలో ఘటన. మంత్రి కాకానికి సిబిఐ క్లీన్ చిట్ పై కొనసాగుతున్న సంబరాలు. గొలగముడి వెంకయ్య స్వామికి 101 టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ప్రముఖ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి.
నెల్లూరు రూరల్ వైసీపీ భారీ షాక్. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నరసింహకొండ దేవస్థాన చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తనతో మరింత మంది నేతలు కూడా టీడీపీలో చేరతారని వెల్లడించారు. ఇదివాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.